హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఈరోజు మనం పనసకాయ బిర్యానీ ఎలా కావాలో చూద్దాం. ముందుగా దీంట్లో కావాల్సినవి ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా అంతే. ఇంకా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుందాం. నేను మ్యాక్సిమం ఏవైనా సరే ఈజీ ప్రాసెస్లో చూపించడానికి చూస్తాను. కుక్కర్లో అయితే మనకి ఈజీగా అయిపోతుంది కాబట్టి కుక్కర్లో చూపిస్తున్నాను. కుక్కర్ పెట్టుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఫస్ట్గా తీసి పెట్టుకున్న మసాలా దినుసులు దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి మనం సోంపు, షాజీరా వేసాం కదా, అవి చిటిపిట్లాడుతున్నప్పుడు దీంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ వేసేసుకొని మంచిగా తిప్పేసుకుందాం. చూడండి, ఆనియన్ వేసుకొని తిప్పేసి దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందామండి. అట్లా ఫ్రై అవుతూ ఉండగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దీంట్లోకి పసుపు కొంచెం వేసుకుందాం. దీంట్లోకి మళ్ళీ కొంచెం ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందరగా మగ్గుతాయి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుందామండి. అట్లా ఫ్రై అవనిద్దాం బాగా. ఆనియన్స్ ఇలానే బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అయిపోతాయి అన్నమాట. చూసారా, ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇట్లా బ్రౌన్ కలర్లోకి వస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకుందాం పనసకాయ ముక్కల్ని. దీంట్లోకి టమాటాస్ వేసేసుకుందాం. నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఉప్పు, పసుపు, కారం, పెరుగు వేసుకుని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అది కూడా మనం దీంట్లో వేసేసుకుందాం. అదిగోండి, ఉప్పు, పసుపు, కారం, పెరుగు వేసుకుని కసూరి మేతి కూడా దీంట్లో వేసుకుని పక్కన పెట్టుకున్నాను. అది కూడా మసాలాలు పడతాయి. మనం ఎంతసేపు నానబెట్టుకుంటే అంత బాగా దీనికి సాల్ట్ పడుతుందండి. ఇవేంటంటే మనకి పనసకాయ ముక్కల్లాగా అసలు అనిపించవు. చికెన్ పీసెస్ ఎట్లా ఉంటాయో తినేటప్పుడు అలానే అనిపిస్తుంది. అదే టేస్ట్ కూడా వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా బాగుంది అనిపించింది. పనస పండు అంటారు ముగ్గితే. మామూలుగా పచ్చిగా లోపల తొనలు తయారవకుండా ఉన్నదాన్ని పనసకాయ అంటారు. నేను పనసకాయతో చేస్తున్నా ఇది. ఇప్పుడు దీంట్లోకి రైస్ వేసేసుకుందాం. నేను నార్మల్ రైస్తో కుక్ చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నానండి. దీంట్లో కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకోవాలి. ముందే వేసేసుకొని ఒకసారి మంచిగా తిప్పేసుకొని వాటర్ కూడా దీనిలోకి వేసేసుకుందాం. దీంట్లోకి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసేసుకొని ఒకసారి మంచిగా తిప్పేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ కూడా యాడ్ చేసేసుకుందామండి. అట్లా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది, నేను సాల్ట్ వేసుకున్నా. అంతే, ఒక 2 విజిల్స్ వస్తే చాలండి, పనసకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా బాగుంది. నేనైతే ట్రై చేసి చూశాను. ఈ పనసకాయ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి.
ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.